శాసన మండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి, ఏపీఐఎస్సీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు అన్నారు. భీమవరం వర్తం 3వ వార్డు పరిధిలోని వివేకానంద సెంటర్లో స్వామి వివేకానంద 164వ జయంతి కార్యక్రమం, జాతీయ యువజన దినోత్సవ వేడుకలను వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గోపిమూర్తి, త్రిమూర్తులు, చంద్రశేఖర్లు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్త మల్లువలసరాము, జనసేన నాయకులు యాతం శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మల్లుల గంగాధరం, టీడీపీ నాయకులు యలమంచిలి శ్రీనివాస్, నిర్వాహకులు వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ బొమ్మదేవర శ్రీనివాసరావు, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్, ఎస్ సత్యనారాయణ, బొమ్మదేవర ప్రభాకర్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. భారతదేశంలో కాదు ప్రపంచంలోని యువతకే ఆదర్శం. నాకు సముద్ర కెరటం ఆదర్శం, లెగిసి పడినందుకు కాదు పడి లెగిసినందుకు నాకు ఆదర్శం అని చెప్పేసి స్వామి వివేకానంద చెప్తాడు. అందుకనే యువత ఆ విధంగా వెళ్ళి ఒడిదుడుకులు వచ్చినాక సరే మంచి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్లాలని చెప్పి యువతకు ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి అతి పిన్న వయసులో చనిపోయినప్పటికీ కూడా ఈ రోజున ప్రపంచం మొత్తం స్వామి వివేకానందనే ఆదర్శంగా తీసుకోవటం కూడా జరుగుతూ ఉంది. అందరూ కూడా నీతిగా నిజాయితీగా ముందుకెళ్లాలని చెప్తాడు. మతం గురించి చెప్పేది ఏంటంటే వితంతువుల కన్నీళ్లు తొడవలని, అనాథులకు అన్నం పెట్టని, దేవుణ్ణి మతాన్ని నమ్మకు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. మతం పేరు చెప్పి కలహాలు సృష్టించొద్దని చెప్తూ ఉంటాడు. మతం మంచికి పనిచేయాలా, సమాజ అభివృద్ధికి పనిచేయాలని చెప్పి అనేక యువతకే స్ఫూర్తిగా, దేశానికి స్ఫూర్తిగా, ప్రపంచానికే స్ఫూర్తిగా ఉన్నటువంటి మహనీయుడు స్వామి వివేకానందని చెప్తూనే రెండో వైపు ఈ రోజున కూడా ప్రపంచ మానవాళికి ప్రాణదాత అయినటువంటి అల్లాప్రగల సుబ్బారావు యొక్క జయంతి. ఆయన మన భీమవరం వాసి, మన తెలుగు జాతి వాసి. ఆ విగ్రహం కాడికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పించి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా 30 సంవత్సరాలు అవుతుంది ఆయన స్థాపించి స్కూలు. వారు ఎటువంటి వ్యక్తి అంటే అందరినీ కలిసి మలిసి ఉండి అందరికీ మన వివేకానంద గారు ఎంతో మంచిగా ప్రజలకి వివరణం, ఆయన ఒక యువతకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ముందుకు నడిపించే ఒక వివేకానంద గారిని దృష్టిలో పెట్టుకొని మన ప్రిన్సిపల్ గారు ఎంతో మందికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా ఈ స్కూల్ స్థాపించినప్పుడు 12 మంది స్థాపించారు. ఈ రోజు సుమారు 500 మంది అయ్యారంటే దాని ఘనత ఏంటనేది మీకు అందరికీ తెలుసు. స్కూల్ పెట్టామంటే అది ఒక ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా దాన్ని స్థాపించి బరువు బాధ్యతలను మోసి స్కూల్ని ఎంత దిగ్విజయంగా నడిపించడానికి కారణం ఎవరు అంటే మన ప్రిన్సిపల్ గారిని తెలిసి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన ఇచ్చేటటువంటి బాధని మనం మరవకుండా, ఎందుకంటే మన భారత స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ కానివ్వండి, ప్రతి ప్రముఖులందరూ కూడా ఆయన యొక్క బాటలోనే ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళితే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన ఈ రోజుకి కూడా స్మరించుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే 3వ వార్డులో వివేకానంద స్టాచ్యూని స్కూల్ ప్రిన్సిపల్ గారు బొమ్మదేవర శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థాపించడం, ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని తప్పకుండా మరి స్మరించుకొని ఆయన స్ఫూర్తిలో వెళ్ళాలని యువతకు అందరికీ కూడా భరోసాగా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 1963లో జనవరి 12వ తారీఖున వివేకానంద కలకత్తా నగరంలో జన్మించారు. జీవించింది చాలా తక్కువ సమయం అయినప్పటికీ ఈ దేశానికి, ప్రపంచానికి ఆయన అందించిన స్ఫూర్తి కొన్ని వందల తరాల వరకు నిలిచి ఉంటుంది. ఆయన స్ఫూర్తితోటే ఈరోజు మన దేశం ఇంత అభివృద్ధి చెందింది. గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా నాకు స్ఫూర్తి వివేకానంద అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. వివేకానంద 164వ జయంతి సందర్భంగా ఈ స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్ళాలని, ప్రతి ఒక్కరు నీతిగా నిజాయితీగా బతకాలని చెప్పేసి స్వామి వివేకానంద స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనవారి కోసం మనం శ్రీకృష్ణ